సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార్య వ్యవహారాలకు అనుగుణంగా మనం రోజు ఎన్నో ధర్మాలను ఆచరిస్తూ ఉంటాం. అయితే అలా ఆచరించే సమయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. ప్రేక్షకులకు కలిగిన సందేహాలకు సరైన సమాధానాల కోసం ఎంతో శ్రద్ధగా ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా నివృత్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ యనమంట్ర శ్రీనివాస్ శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddSaptagiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471 మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమితోట, బందర్ రోడ్, విజయవాడ 520010. గురుగారు, మన మొదటి ప్రశ్న, ఏకదేవతారాధన ఉత్తమమా, బహుదేవతారాధన ఉత్తమమా, ఏది మేలుగా ఉంటుంది? అడిగిన వారు రామకృష్ణ గారు, కాకినాడ నుంచి అండి. మనకి ధర్మశాస్త్రం ప్రధానం. ధర్మశాస్త్రంలో మనకి ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ దేవతల్ని ఆరాధించమని మనకి విధానాలు ఉన్నాయో ఆ సందర్భాల్లో ఆ దేవతలను ఆరాధించడమే ఉత్తమం. ఒక్కొక్కప్పుడు ఏకదేవతారాధన ప్రధానాంశం అవుతుంది, ఒక్కొక్కప్పుడు బహుదేవతారాధన ప్రధానాంశం అవుతుంది. ఉదాహరణకి గణపతి చతుర్థి, గణేశ చతుర్థి నాడు గణపతిని ఆరాధించాలి. అప్పుడు గణపతినే ఆరాధిస్తున్నాం, ఏకదేవోపాసన అవుతుందేమో అనుకుంటే అలా కుదరదు. అక్కడ విధి ఆ విధంగా ఉంది కాబట్టి అలా చెయ్యాలి. అలాగే ఒక్కొక్కప్పుడు పరివార దేవతలతోటి పూజ చేయవలసినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో మనం అనేక దేవతల్ని ఆరాధించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేవతలందరూ కూడా ఒకే ఆత్మకి సంబంధించినటువంటి అంశాలు అనే భావన ఉండాలి. అప్పుడు ఆత్మ అనేది ఈశ్వరుడు అనే ఒక దేవత ఒక్కడే, ఆ ఈశ్వరుని యొక్క అంశలే అందరి దేవతలు అనే భావనతోటి మనం కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్రం మనకి ఏ ఏ విధులనైతే చెప్పాయో ఆ విధుల్లో మనం ఆ దేవతల్ని అందరినీ కూడా మనం ఉపాసించాలి. ఇక్కడ రాముడు, శివుడు, విష్ణువు అనే భేదం లేకుండా అందరి దేవతల్ని మనం ఆయా సందర్భాల్లో ఆరాధించవలసి ఉంటుంది. కానీ భావన మాత్రం ఒకే దేవత మీద, ఈశ్వరుడి మీద, ఆత్మయందు మనం కేంద్రీకృతం చెయ్యాలి. గురుగారు, మరి రెండో ప్రశ్న అంటే, ఆషాఢ మాసం ప్రాముఖ్యత అలాగే విశేషాలను వివరించండి. కృష్ణారావు గారు ఆకివీటించి కోరుతున్నారు. ఆషాఢమాసం ఒక రకంగా మౌనాన్ని ప్రబోధించే మాసం. ఎందువల్లంటే అప్పటిదాకా యతీశ్వరులు ధర్మ ప్రచారం కోసం అంతటా తిరుగుతూ ఉంటారు. పరివ్రాజకులు అన్నారు యతీశ్వరుల్ని. పరివ్రాజకులు అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం అంతటా తిరుగుతూ ఉండేవారు అని అర్థం. కానీ ఆషాఢమాసంలో చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది ఏకాదశి నుంచి. అక్కడి నుంచి ఆ మాసం అంతా కూడా ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండడం. ఈ మాసంలో, ఈ చాతుర్మాస్యంలో ఈ మాసం అంతర్భాగం అవుతుంది. అలాగా అదేవిధంగా ఆషాఢమాసంలో తొలి ఏకాదశి వస్తుంది. అలాగే కర్కాటక సంక్రమణం, ఈ కర్కాటక సంక్రమణం నాడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవడానికి తగినటువంటి మాసం. అలాగే ఆషాఢమాసం అంటే చాతుర్మాస్య వ్రతారంభానికి యోగ్యమైనటువంటి మాసం. అలాగే వ్యాస పూర్ణిమని ప్రధానంగా గురువుని ఆరాధించే ప్రధానమైనటువంటి కర్తవ్యం కలిగినటువంటి మాసం ఆషాఢమాసం కనుక ఆషాఢమాసం చాలా పవిత్రమైంది. ఇంతేకాకుండా కాళిదాసు
అప్పటిదాకా ఎండలు మండిపోతున్న సమయంలో వర్షాలు కూడా ప్రారంభమవుతాయని మేఘ సందేశంలో మనకు మాట చెప్తారు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం అని. ఆషాఢమాసంలో పుష్కరావర్త మేఘములని అప్పుడు ప్రారంభమవుతాయట మొదటి రోజున. అయితే ఇప్పుడు కాలధర్మాన్ని బట్టి ఋతువులన్నీ కూడా అస్తవ్యస్తములైపోయాయి. వాస్తవానికి వర్షాకాలం ప్రారంభమయ్యేది, వర్షాలు ప్రారంభమయ్యేది ఋతుపవనాలతోటి ఆషాఢమాసం. కాబట్టి అప్పటిదాకా తాపంతో ఉన్నటువంటి వాతావరణం శాంతమయ్యి ప్రశాంతతనిస్తుంది. గురుధ్యానానికి, దేవతా ధ్యానానికి, తొలి ఏకాదశి నాడు మనం చేసేటువంటి విశేష ఆరాధనలకి ప్రధానమైనటువంటిది కనుక ఆషాఢమాసం చాలా ప్రధానమైంది, ముఖ్యమైంది అని మనం భావించాలి. ఓకే గురువుగారు, మన తర్వాత ప్రశ్న. నా ఫ్లాట్లో అద్దెకున్న వారి కుమారుడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే వారు ఇల్లు ఖాళీ చేశారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలి? జగన్నాథరావు గారు విజయవాడ నుంచి కోరుతున్నారండి. ఇది చాలామందిలో ఇలాంటి ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. అంటే చనిపోయిన వారు, వారికి సంబంధించినటువంటి ప్రభావాలు మా మీద ఏమైనా ఉంటాయా అని. ఇందులో ఇది చాలా కఠినమైనటువంటి స్థితి. ఏమిటంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే చాలామంది అనుకుంటారు బలవన్మరణాలు పొందిన వాళ్ళందరూ కూడా ప్రేతాత్మలుగా మారిపోయి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అని. ఇది వాస్తవం కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మనకి వేదం ఏం చేసింది అని అంటే ఉదక శాంతి అనేటువంటి ఒక ప్రక్రియను మనకి విధించింది. శాస్త్రము ద్వారా ఉదక శాంతి అనే ప్రక్రియను విధించింది. ఇది పురోహితులందరూ కూడా తప్పకుండా చేయిస్తారు. ఆ కార్యక్రమం కనుక చేయించుకుంటే ఒకవేళ బలవంతంగా మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రదేశాలు, అలాగే ధనిష్ఠా పంచకాల్లో మరణించడం అనేది కూడా అది కుటుంబానికి శ్రేయస్కరం కాదు. ధనిష్ఠా పంచకాల్లో మరణించినప్పుడు ఆ వ్యక్తి మరొకొంతమందిని కూడా తీసుకువెళ్తే ఆ సంవత్సరం లోపల మరొకొంతమందికి కూడా ప్రమాదాలు ఏర్పడతాయి. అలాంటి దుస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఉదక శాంతి అనేది చేయించుకుంటే ఇలాంటి దోషాలన్నీ కూడా నిర్మూలితములైపోతాయి. దీని గురించి పెద్ద భయపడక్కర్లేదు. ఇది నిర్మూలించడానికి వీలు కానటువంటి సమస్య అని మాత్రం ఎవరో అనుకోక్కర్లేదు. ఉదక శాంతి అనే ప్రక్రియను కనుక చేయించుకుంటే తప్పకుండా ఆ ప్రేతత్వ నివృత్తి కలిగి మళ్ళీ ఇంట్లో శుభ పరంపరలన్నీ కూడా చక్కగా నెరవేరుతూ ఉంటాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. మన తదుపరి ప్రశ్న. పులి కాపు పెట్టడం అంటే ఏంటి? అది ఎలా చేయాలి తెలియజేయగలరు? హేమశ్రీ తార్నాక నుంచి. ఈ పులికాపు అనే మాట ఇప్పుడు సంప్రదాయంలో పోయింది. పూర్వం పులికాపు అని ఎక్కడ ఉపయోగించేవారంటే దేవతారాధనలు చేసినప్పుడు పూజ, ఆ పుష్పాలన్నీ కూడా పూజ చేస్తుంటాం. ఆ పూజ చేసినప్పుడు ఆ పుష్పాలన్నింటినీ మరుసటి రోజు తొలగించాలి అని అంటే దాన్ని పులికాపు అనేవారు. పులికాపు అంటే దేవతా నిర్మాల్యాన్ని తొలగించడం. అలాగే దేవాలయాల్లో కానీ ఇంట్లో చేసుకునేటువంటి పూజలు కానీ, అలాగే వరలక్ష్మి వ్రతాలు ఇలాంటి వ్రతాల్లో కానీ ఆ రోజున ఉద్వాసం వదిలేస్తాం. మరుసటి రోజు మనం నిర్మాల్యాన్ని తీస్తాం. ఎవరు పూజ అయిపోయిన వెంటనే నిర్మాల్యాన్ని తొలగించరు. పూజ చేసిన పూలను తొలగించరు, మరుసటి రోజు తొలగిస్తారు. కాబట్టి ఆ మరుసటి రోజు తొలగించేటువంటి నిర్మాల్య అపసారణం అంటే నిర్మాల్యాన్ని తొలగించడం అనేది ఏదైతే ఉందో అది పులికాపు అని పూర్వం అది వాడుకలో ఉండేది. ఇప్పుడు ఆ పదం లేదు. ఇప్పుడు అసలు పూజలు చేసేటువంటి పద్ధతులే చాలా తగ్గిపోయాయి కాబట్టి ఆ పదాలు కూడా వాడుకల్లో తగ్గిపోయాయి. అందువల్ల పులికాపు అంటే దేవతా నిర్మాల్యాన్ని తొలగించడం అనే అర్థంలో ఉపయోగిస్తుంటారు. ఓకే గురుగారు, మన తదుపరి ప్రశ్న అండి. బయట అమ్మే గోమూత్రం మంచిదేనా? ఆ గోమూత్రాన్ని ప్రతిరోజు నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే మంచిదేనా అని అడుగుతున్నారండి. రోజు సంతోష్ గారు వైజాగ్ నుంచి. గోవుకు సంబంధించిన 5 ద్రవ్యాలు చాలా పవిత్రములు. గోక్షీరం, గోదధి అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం అంటే ఆవు పేడ, గోమూత్రం. ఈ 5టికి కూడా చాలా విశిష్ట స్థానం ఉంది. అసలు గోవుకే చాలా విశిష్ట స్థానం ఉంది. గోవు నుంచి వచ్చే 5 కూడా చాలా పవిత్రములు. అందులో గోమూత్రం ఈరోజు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతోంది. గోమూత్రం మీద ఎన్నో ఔషధాలు తయారవుతున్నాయి. గోమూత్రానికి సంబంధించినటువంటి ఔషధాలని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా మాకు ఆ రోగాలు తగ్గుతున్నాయి, మేము చాలా స్వస్థలం అవుతున్నామని చెప్తున్నారు. కాబట్టి గోమూత్రంలో వ్యాధిని నిరోధించేటువంటి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.
కనుక గోమూత్రాన్ని స్వీకరించిన ఆ గోమూత్రాన్ని చక్కగా నీటిలో కలుపుకుని స్నానం చేసినా కూడా చాలా పవిత్రమవుతుంది. సబాహ్యాభ్యంతర శుచి అన్నారు. అంటే బాహ్యం అంటే బయట, శరీరం బయట, లోపల గోమూత్రాన్ని లోపలికి తీసుకున్నా కూడా ఆరోగ్యమే. బయట స్నానం చేసినా గోమూత్రాన్ని నీళ్లలో కలుపుకుని స్నానం చేసినా కూడా చాలా ఆరోగ్యమే. యత్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం అని. మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించేటువంటి శక్తి పంచద్రవ్యాలకు ఉంది. కాబట్టి గోమూత్రాన్ని చక్కగా స్నానం చేసే సందర్భంలో చక్కగా నీటిలో కలుపుకుని చక్కగా స్నానం చేయొచ్చు. ఓకే, అది మనం బయట నుంచి తెచ్చిందైనా పర్వాలేదంటారా? బయట నుంచి తెచ్చింది కూడా పర్వాలేదు. అయితే ఇప్పుడు చాలామంది వాణిజ్య పరిధుల్లో గోమూత్రాలని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే వాణిజ్యం పెరుగుతోందో అప్పుడు మనం వస్తువుల యొక్క నాణ్యతని పరిశీలించవలసినటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. గోమూత్రం లేకపోతే గోవుకు సంబంధించిన ద్రవ్యాలు వాణిజ్య పరిధిలో కనుక లేకపోతే మనం పరిశీలించక్కర్లేదు. ఎక్కడైనా మనకు ఆశ్రమాల్లో ఊరికే ఇస్తూ ఉంటారు, అక్కడ మనం పరిశీలించక్కర్లేదు. కానీ వాణిజ్య పరిధిలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల మాత్రమే నాణ్యత నిలబడుతుంది. ఆ నాణ్యతల్ని మనం పరిశీలించుకోవాలి. వాళ్ళ ఉదాహరణకి వజ్రాలు, రత్నాలు ఎలాగైతే వాణిజ్య పరిధిలోకి వచ్చిన తర్వాత వాటిని పరిశీలించవలసినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. సర్టిఫైడ్ మాత్రమే మనం కోరుకుంటున్నాం. అదే రాయలవారి కాలంలో అయితే అవన్నీ రాసులుగా పెట్టి అమ్మేవారు ఉన్నారు, అప్పుడు పరిశీలించక్కర్లేదు. వాణిజ్య పరిధిలోకి వచ్చిన తర్వాత మనం పరిశీలించాలి. కాబట్టి పరిశీలించి ఆ గోమూత్రాన్ని మనం ఉపయోగించడం మంచిది. లేదా ఎవరైనా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఇది గోమూత్రం స్వచ్ఛమైంది అని కనుక మన సన్నిహితులు చెబితే వాళ్ళ మాటను బట్టైనా కూడా మనం ఆ గోమూత్రాన్ని ఉపయోగించవచ్చు. అదే మనకి అందుబాటులో దొరికితే మనమే వెళ్ళి తెచ్చుకోవచ్చు. అందుబాటులో ఉంటే మన గోశాలలో వాటిలో మనకు అందుబాటులో ఉన్నా, లేదా కొంతమంది ఇళ్లలోనే గోవుల్ని పెంచుకుంటున్నారు, అక్కడ అందుబాటులో దొరికితే చక్కగా వాటినే ఉపయోగించవచ్చు. చాలా చక్కగా వివరించారు. తదుపరి ప్రశ్న గురుగారు, గురు పౌర్ణిమ ఎలా వచ్చింది, దాని విశిష్టత గురించి తెలియచేయండి అని అంటున్నారండి హరిత గారు నెల్లూరు నుంచి. చాలా మంచి ప్రశ్న. ఆషాఢమాసం పూర్ణిమ నాడు వచ్చేటువంటి పూర్ణిమకి మనం ఇప్పుడు వ్యవహారం చేస్తున్నది గురు పూర్ణిమ అని. వాస్తవానికి వ్యాస పూర్ణిమ అని వ్యవహరించాలి. వ్యాస పూర్ణిమ అని పేరు. అంటే వ్యాసుల వారిని ప్రధానంగా మనం ఆరాధించవలసినటువంటి సందర్భం కాబట్టి వ్యాస పూర్ణిమ. అసలు వ్యాసుల వారిని ఎందుకు పూజించాలి అంటే మనకి వేద విభజన చేశారు, పురాణ వాంగ్మయాన్ని విస్తరింపచేశారు. మనం ఇవాళ ఏ శ్లోకం చదువుతున్నా, ఏ స్తోత్రాలు మనం చదువుతున్నా అవన్నీ కూడా వ్యాసుల వారి యొక్క ప్రభావంతోనే ఏర్పడ్డాయి. కాబట్టి మనం భగవంతుడిని ప్రార్థించడానికి ప్రార్థనని కూడా వ్యాసుల వారి నుంచి నేర్చుకున్నాం. కాబట్టి వ్యాసుల వారిని గురువుగా భావించి పూజించడం అనేది మనకి చాలా ప్రధానమైన విషయం. అయితే ఈ వ్యాస పూర్ణిమ ఎవరి కోసం విధించబడింది అంటే ఎవరైతే సన్యాసులు చాతుర్మాస్య వ్రతాన్ని అవలంబిస్తారో వాళ్ళు పూజించడానికి, వాళ్ళ గురువుల్ని పూజించడానికి వ్యాసుల వారి యొక్క పరంపర నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ అని ఇలాగా నారాయణుడి దగ్గర నుంచి కూడా పరాశరుల యొక్క కుమారులు వ్యాస మహర్షి ఆ తర్వాత ఈ పరంపర అంతా కూడా ఒక గురు పరంపర కొనసాగుతోంది. శంకరాచార్యుల వరకు కూడా గురు పరంపర. ఈ గురు పరంపర అంతటినీ కూడా పూజించడం అనేది యతీశ్వరుల యొక్క ముఖ్య ధర్మం. అందువల్ల యతీశ్వరులు ముఖ్యంగా గురువుల్ని పూజించడం కోసం వ్యాస పూర్ణిమ అనేటువంటి ఒక రోజు విధించబడింది. అయితే దీన్ని బట్టి మనమందరం కూడా వ్యాసుల వారి యొక్క పురాణ శ్లోకాలను చదువుతున్నాం, లలితా సహస్రనామం చదువుతున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం. ఇవన్నీ కూడా పురాణాల ఇతిహాసాల్లోంచి వచ్చాయి. కాబట్టి వారి యందు కృతజ్ఞతాభావంతో మనం వ్యాసుల వారిని ప్రధానంగా పూజించాలి. వ్యాసుల వారి యొక్క పూజ తర్వాత మన గురువుల్ని మనం పూజించుకోవాలి. కాబట్టి వ్యాస పూజ ప్రధానం, ఆ తర్వాత గురువుల్ని పూజించుకోవడం ప్రధానం. కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ అని గురు పూర్ణిమ అని అన్నారు. అటువంటి వ్యాస పూర్ణిమని విశిష్టంగా మనం గుర్తించి ఆ సందర్భాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓకే గురుగారు, నాది ఒక చిన్న సందేహం. అంటే ఇప్పుడు గురువు గారు అనుకున్నాం కదా, మనం గురు పూజను కూడా చేసుకోవచ్చు అంటున్నారు కదా. ఫస్ట్ వ్యాస భగవానుడు అండి, తర్వాత మన గురువు గారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసుకోవాలంటున్నారు. మరి మన గురువు గారు అంటే మనం ఎలాగా ఎంచుకోవాలంటారు? ఎలాగా మనకి గురువు అవుతారు? ఎవరెవరిని గురువుగా మనం స్వీకరించాలి? చాలా మంచి ప్రశ్న.
అసలు గురువు అంటే ఆధ్యాత్మిక గురువే గురువు. ఇప్పుడు నాకు బోటనీ బోధించారు, లేకపోతే సోషల్ బోధించారు, ఇవేవో మనకి తెలుగు బోధించారు అంటే ఈ సబ్జెక్టులలో స్కూళ్ళల్లో పాఠశాలలో వాళ్ళకి ఆచార్యులు అని లేదా ఉపాధ్యాయులు అని పేరు. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం ఎలాగో ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక గురువులే ప్రధానం. అంటే ఎవరైతే వేదం చెబుతున్నారో, వేదార్థం చెబుతున్నారో, ఎవరైతే వేదాంతాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే ఉపాసనా మార్గాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే పురాణ ఇతిహాసముల యొక్క మర్మాల్ని శిష్యులకు తెలియజేస్తున్నారో, ఇలా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి విద్యల్ని బోధించేటువంటి వారికే గురువు అని పేరు. అటువంటి గురువుల్ని మాత్రమే పూజించాలి అనేటువంటి విధి ఉంది. ఎందుకంటే వ్యాస మహర్షి నుంచి ఈ ఆధ్యాత్మిక పరంపర కొనసాగుతోంది కాబట్టి మన భారతీయ వాంగ్మయం 3 రకాలుగా విభజించబడింది. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అని. ఆదిభౌతికం అంటే పదార్థ శాస్త్రములు, ఈ పరమాణువులు, పదార్థములు ఇవన్నీ కూడా ఆదిభౌతికాలు. ఆదిదైవికాలంటే దేవతకి సంబంధించినటువంటి ఆగమాలు, పురాణాలు ఇవన్నీ కూడా దేవతకి సంబంధించినవి కాబట్టి ఆదిదైవికాలు. ఆధ్యాత్మికములు అంటే ఆత్మదర్శనానికి వీలైనటువంటి వేదాంత విద్యలు. వీటిల్లో ఆధ్యాత్మిక ఆదిదైవికాలు ఎవరైతే బాగా విద్యల ద్వారా పట్టుకుంటారో వారే గురువులు. అటువంటి గురువుల్ని పూజించే సందర్భమే ఈ వ్యాస పూర్ణిమ అనేటువంటి సందర్భం. మిగిలినటువంటి ఆ భౌతిక శాస్త్రాలు లేదా ఆది భౌతిక విద్యల్ని బోధించేవారు అందరూ కూడా ఉపాధ్యాయులు కనుక వారిని పూజించవచ్చు. కానీ వారిని లౌకికంగా ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ రోజున వారికి వినియోగించుకోవాలి. గురు పౌర్ణిమ అనేటువంటి రోజున ఆధ్యాత్మిక గురువుల్ని పూజించే సందర్భాన్ని అక్కడ వినియోగించుకోవాలి. చాలా చక్కగా వివరించారండి. మన తదుపరి ప్రశ్న చెప్తాం. శ్రావణ మాసంలో ఇంట్లో బూజుని తీయకూడదు అని విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు? గృహశుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేయగలరు గురువుగారు అంటున్నారు గాయత్రి గారు, ఒంగోలు నిల్చండి. ఇది అందరిలోనూ ఉన్న ప్రశ్నే. చాలామంది ఏమనుకుంటారంటే శ్రావణ మాసం లక్ష్మీదేవికి సంబంధించిన మాసం అనుకుంటారు. కానీ శ్రావణ మాసం ఈశ్వరుడికి సంబంధించిన మాసం. నభో మాసేందు వాసరే అని మనకి బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం అని ఉంది. దాంట్లో నభోమాసం అని ఈశ్వరారాధనకి నభోమాసం అంటే శ్రావణ మాసం. అందువల్ల శ్రావణ మాసాన్ని విధించారు. అయితే శుక్రవారాన్ని మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారాన్ని లక్ష్మీ పూజ కోసం మనకి విధించారు కాబట్టి ఆ రోజున మాత్రం బూజులు దులపకూడదు. అలాగే ఏ శుక్రవారాలు బూజులు దులపకూడదు. ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలాగే బూజులు దులపకోవడం ఇలాంటివన్నీ కూడా మంగళవారం, శుక్రవారం వీటిని నిషేధించాలి. మిగిలినటువంటివి పర్వాలేదు. ఎందువల్లంటే శ్రావణ మాసం శివ సంబంధమైనటువంటి మాసం కాబట్టి ఈ బూజులు దులుపుకోవడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం అనే విషయంలో ప్రత్యేకమైనటువంటి నిషేధాలు అయితే లేవు. శుక్రవారం, మంగళవారం మాత్రం నిషేధాలకి ప్రధానమైనటువంటి రోజులు కనుక అప్పుడు శుభ్రం చేసుకోవడం, బూజులు దులుపుకోవడం అనేది ఆ రోజుల్లో మానేసి సరిపోతుంది. ఓకే గురుగారు, మరి ఇక్కడ మీరు అన్నారు ఇది విష్ణువు యొక్క మాసం, విష్ణుమూర్తిని పూజ చేస్తారు, శివుడి మాసం, శివుడిని పూజించవలసినటువంటి. ఓకే, కానీ మరి అక్కడ మనం వరలక్ష్మి వ్రతం అవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా గురుగారు, మరి అమ్మవారి పూజ చేస్తాం. చాలా చక్కటి ప్రశ్న. దీనికి ఒక కథ ఏమిటంటే లక్ష్మీదేవి ఈశ్వరుడి కోసం ఒక వ్రతాన్ని ఆచరించింది, సహస్ర కమల వ్రతం అని. ఈ సహస్ర కమల వ్రతం అనేది ఈ 1000 కమలాలతోటి పూజ చేసినప్పుడు ఆ 1000 కమలాలు కూడా సంవత్సర కాలం దీక్షతోటి ప్రతిరోజు 1000 కమలాలతో పూజ చేసే సందర్భంలో చివరి రోజున లక్ష్మీదేవికి ఒక కమలం తగ్గింది, 2 కమలాలు తగ్గాయి. ఈ కమలాలు తగ్గినప్పుడు పూజ నుంచి మళ్ళీ వెళ్ళకూడదు, కానీ 2 కమలాలు తగ్గాయి, అవి తగ్గకూడదు, 1000 కమలాలతోనే పూజ చేయాలి అని అంటే అప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇది వ్రతలోపం వస్తుంది, ఇన్ని రోజులు చేసి చివరి రోజున మనకు వ్రతలోపం వస్తుంది అని ఆలోచించి విష్ణుమూర్తి యొక్క మాటని గుర్తు తెచ్చుకుంది. అమ్మవారి యొక్క స్తనములు కమలముల వలె ఉంటాయి అని చెప్పి ఆ విష్ణుమూర్తి యొక్క మాటని స్మరించి ఆవిడ స్తనాల్ని కోసి ఈశ్వరుడికి సమర్పించిందిట. అలా సమర్పించిన తర్వాత 2వ స్తనాన్ని కూడా కోయబోతుంటే ఈశ్వరుడు ప్రసన్నుడయ్యి చాలా గొప్ప వ్రతాన్ని ఆచరించావని చెప్పి ఆమెకి వరాలు ఇచ్చి తర్వాత ఆ స్తనము కోయబడినటువంటి స్తనం ఏదైతే ఉందో అది వృధాగా పోకూడదని చెప్పి దాని నుంచి బిల్వ వృక్షాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా
ఈశ్వరుణ్ణి పూజించినటువంటి సందర్భం లక్ష్మీదేవికి ఉంది కనుక ఈశ్వరుని నుంచి వరాలని భక్తులకు వరాలనిచ్చేటువంటి శక్తిని ఆవిడ సాధించింది కనుక ఆవిడ వరలక్ష్మి అయింది. ఆ వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో విధించబడింది అనమాట. ఓకే గురు, చాలా చక్కగా వివరించారండి. మన తదుపరి ప్రశ్న గురువు గారు. నా పేరు గణేష్, బాచుపల్లి నుంచి రాస్తున్నారండి. ఆయన వయసు 71 సంవత్సరాలు. మా నాన్నకు నేను పెద్ద కొడుకుని. నా భార్య చనిపోయింది. నేను ఒంటరివాణ్ణి అయ్యాను. మా నాన్న తద్దినం చేయడానికి కూడా ప్రతి సంవత్సరం నా తమ్ముడు తన ఇంటికి పిలుస్తాడు. నేను తిదికి అటెండ్ అవుతాను. కానీ తుది నా తమ్ముడు భార్య దంపతులు చేస్తున్నారు. ఆ తిథిని వాళ్ళ తమ్ముడు భార్య భర్తలు ఇద్దరు చేస్తున్నారు. ఈయనకి అర్హత లేదా అని అడుగుతున్నారంటే, నా సందేహం, భార్య కోల్పోతే నాకు తద్దినం చేయడానికి పెద్ద కొడుకుగా నాకు అర్హత లేదా, నా తమ్ముడే అర్హత, సందేహాన్ని నివృత్తి చేయండి అని కోరుతున్నారండి. ఇది కూడా చాలా పితృకర్మల గురించి ఎక్కువగా తెలియనటువంటి వాళ్ళకి ఇలాంటి సందేహాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పితృకర్మని మాత్రం విడిచిపెట్టకూడదు. భార్య ఉన్నా లేకపోయినా పితృకర్మని మాత్రం ఆచరించవలసిందే. దాన్ని పితృయజ్ఞం అన్నారు. తండ్రి కాలం చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కూడా పితృయజ్ఞం చేయవలసినటువంటి బాధ్యత కుమారుడికే ఉంటుంది. అయితే భార్య ఉన్నప్పుడు భార్య వండినటువంటి పదార్థములతోటి శ్రాద్ధకర్మలు నిర్వర్తించాలి. భార్య లేకపోతే తాను వండుకోవాలి, లేదా పవిత్రమైనటువంటి ఒక బ్రాహ్మణుడి చేత వండించైనా చేయాలి. అయితే అన్నదమ్ములు కలిసి చేసినంత కాలం కూడా భార్య ఉన్నా లేకపోయినా జ్యేష్ఠుడు కనిష్ఠుడితో కలిసే చెయ్యాలి. ఒకవేళ విడిపోతే కనుక, ఒకసారి విడిగా పెట్టుకుంటే కనుక వాళ్ళు ఇంక విడిగానే చేస్తూ ఉండాలి. అప్పుడైనా సరే భార్య లేకపోయినా తాను తప్పనిసరిగా శ్రాద్ధకర్మల్ని పితృకార్యాల్ని తప్పనిసరిగా చేయవలసిందే. ఇవి ఎక్కడా కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. ఓకే, అంటే ఇక్కడ ఈయన రాసిన ప్రకారం ఇద్దరున్నారు, అన్నా తమ్ముడు ఇద్దరున్నారు. అవును. ఒకవేళ ఇప్పుడు మనకు ఒకే ఒక సంతానం చూస్తూ ఉన్నాం కదా పుత్రులు, కానీ ఎంతమంది పుత్రులు ఉన్నా అంతమంది పెట్టవలసిందే. ఎవ్వరూ కూడా విడిచిపెట్టకూడదు. ఒక తండ్రికి 20 మంది సంతానం పుత్రులు ఉన్నా సరే 20 మంది పెట్టవలసిందే. ఎవ్వరూ కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. అక్కడ భార్య లేకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళకి కూడా కర్తవ్యం ఉంది. ఎందువల్లంటే పితృకర్మ తండ్రి కోసం కాదు, తన కోసం ఆచరిస్తున్నది. ఎందువల్లంటే తండ్రి యొక్క అంశతోటి ఈ దేహం వచ్చింది కాబట్టి ఈ దేహం ఎవరెవరికైతే ఆ తండ్రి నుంచి సంక్రమించిందో వాళ్ళందరూ కూడా ఈ పితృకర్మ చేయడానికి అర్హులే. వాళ్ళందరూ చేయవలసిందే, ఎవరు కూడా విడిచిపెట్టకూడదనే నియమం. ఓకే, ఈ కర్మలు అనేది మనం చేసుకోవచ్చు. కానీ కొన్ని మనం చూస్తూ ఉన్నాం కదా గురుగారు, రామాయణం నుంచి రాముడు యజ్ఞయాగాదులు చేసినప్పుడు సీతాదేవి లేని పక్షంలో బంగారు సీతను పెట్టి చేశారు. అది ఆ టైంలో మాత్రం భార్య ఉండాలి అంటారు. అది యజ్ఞములైతే, ఇప్పుడు దేవతా యజ్ఞములు ఏవైనా సరే అవి కూడా యాగములు యజ్ఞములు అని వేరే ఉన్నాయి. అది అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం అంటే ప్రత్యేకంగా వేదం చేతన విధించబడినటువంటి యాగం అశ్వమేధ యాగం. ఇలా వేదం చేతన ప్రత్యేకంగా విధించబడినటువంటి యాగాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు విధించబడి ఉన్నాయి. అలా విధించబడినటువంటి యాగాల్లో తప్పనిసరిగా భార్య ఉండాలి. భార్య లేకుండా మాత్రం యజ్ఞం కుదరదు. అందువల్ల రాముల వారు ఆపద్ధర్మంలో అక్కడ గురువుల యొక్క మాటని అనుసరించి బంగారు సీతని భార్యగా పెట్టుకుని చేయడం జరిగింది. సీత జీవించి ఉంది కాబట్టి, సీత జీవించి ఉంది కాబట్టి బంగారు సీతను పెట్టుకున్నారు. భార్య మరణిస్తే ఇలాగ బంగారు బొమ్మను పెట్టుకుని చేయడానికైతే అవకాశం లేదు. అక్కడ సీత జీవించి ఉంది కాబట్టి ఆ పని చేశారు. ఎప్పుడైతే భార్య మరణిస్తుందో ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా భార్యతోనే వెళ్ళిపోతాయి. ఒకవేళ భర్త మరణిస్తే ఆ యజ్ఞానికి సంబంధించిన విషయాలు భర్తతో వెళ్ళిపోతాయి. కాబట్టి ఒకళ్ళు ఉండి ఇంకొకళ్ళు కనుక మరణిస్తే ఆ ఉన్న వాళ్ళకి ఇంకా ఏ యజ్ఞములు కూడా చేసే అధికారం అయితే ఉండదు అని మనకి శాస్త్రం చెబుతున్న విషయం అన్నమాట. చాలా చక్కగా వివరించారు గురుగారు. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ,
ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddSaptagiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471 మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమి తోట, బందర్ రోడ్, విజయవాడ 520010. మన తదుపరి ప్రశ్న, పూజలు వ్రతాలు ఐశ్వర్యాన్ని ఇస్తాయా తెలియజేయగలరు అని అంటున్నారండి లలిత గారు సత్తెనపల్లి నుంచి. పూజలు 3 రకాలుగా ఉంటాయి. జ్ఞానానికి సంబంధించినవి, కామ్యానికి సంబంధించినవి. జ్ఞానానికి సంబంధించినవంటే కేవలం మనం కర్తవ్య బుద్ధితో చేయవలసినవి. అసలు ఏ కర్మైనా కర్తవ్యంతోనే చెయ్యాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. మనం ఏ కోరిక లేకుండా మనం పూజ చేయగలిగితే, కర్మ చేయగలిగితే మన కోరికలన్నింటినీ కూడా భగవంతుడే సమకూరుస్తాడు. మనం ఏ కోరికలతో అయినా పూజలు కానీ కర్మలు కానీ చేస్తే మనం ఆ కర్మలు రావట్లేదు అని బాధపడాలి, వస్తే ఎప్పుడు వస్తాయని ఆలోచిస్తూ కూర్చోవాలి. ఇది మనకు ఒక పెద్ద తలభారమైనటువంటి విషయం. కాబట్టి ఎప్పుడూ కూడా మన కర్మను మనం నిర్వర్తించాలి. అయితే ఈ కర్మల్లో నిత్యకర్మలని, నైమిత్తిక కర్మలని, కామ్యకర్మలని 3 రకాలుగా ఉన్నాయి. నిత్యకర్మలు అంటే కర్తవ్యంతో మనం చేసేవి. అందులో ఏ ఫలాన్ని మనం ఆశించకూడదు, ఫలం ఉన్నా లేకపోయినా చేయవలసిందే. నైమిత్తిక కర్మలంటే ఒక నిమిత్తాన్ని, శాస్త్రం ఒక నిమిత్తాన్ని మనకి సూచిస్తే ఆ సందర్భంలో మాత్రమే చేయదగినటువంటి కర్మలు నైమిత్తిక కర్మలు. గ్రహణ సమయంలో స్నానం చేయాలి, పట్టు స్నానం, విడుపు స్నానం చేయాలని, ఇలాగ ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలు. కామ్యకర్మలు అంటే మనకేదైనా రోగం వచ్చినప్పుడు, లేదా మనకేదైనా అప్పులు బాగా ఏర్పడినప్పుడు, లేదా మనకేదైనా సాంసారికమైనటువంటి బాధలు ఏర్పడినప్పుడు వీటిని నిర్మూలించుకోవడం కోసం కామ్యకర్మల్ని శాస్త్ర విధులు బట్టి మనం చేస్తూ ఉంటాం. అలా చేస్తున్నప్పుడు ఆ కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి మన సంకల్పంలోనే ఆ కోరికలన్నీ కూడా చెప్పబడతాయి. చెప్పబడ్డాయి కదా అని చెప్పి ఆ కోరికలు తీరకపోతే ఈ కర్మ సరైంది కాదని, కోరికలు తీరిపోతే సరైందని అనుకోవడానికి లేదు. శాస్త్రం విధించినటువంటి పద్ధతిలో కనుక ఆ కర్మని అనుష్ఠిస్తే తప్పకుండా కోరికలు తీరుతాయి. అయితే కోరికలను దృష్టిలో పెట్టుకుని ఏ కర్మ చెయ్యకూడదనే విధానాన్ని కనుక ప్రధానంగా ఆలోచిస్తే అప్పుడు తాను చేసినటువంటి కర్మలకి తప్పకుండా మంచి సత్ఫలితాలు వస్తాయి. ప్రధానంగా ఈ పూజలు వ్రతాలు కామ్య పద్ధతిలోనే విధించబడ్డాయి కాబట్టి వాటి వల్ల తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. కానీ కోరికల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని కర్మను ఆచరించడం సరైన పద్ధతి కాదు. చాలా చక్కగా వివరించారు గురుగారు. మన తదుపరి ప్రశ్న అండి, ఇంటి తరపు వారు చనిపోయి కబురు లేటుగా తెలిస్తే మైలు పట్టాలంటారా? ఒకవేళ మైలు పాటించకపోతే పరిహారం ఏమిటి తెలియజేయగలరు అని అంటున్నారండి సత్యనారాయణ గారు బంటు విలిరించి. చనిపోతే, ఎవరైనా చనిపోతే కొంతమందికి వార్తలు తెలియవు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి? ఇది చాలా చిక్కు ప్రశ్నే. అయితే ఇందులో 2 రకాల వాళ్ళు ఉంటారు. మైలు పట్టడానికి అర్హత కలిగినటువంటి జనులు, పక్షిణికి మాత్రమే సంబంధించిన జనులు అని. పక్షిణి అంటే 3 రోజులు పట్టేటువంటి దానికి పక్షిణి అని పేరు. 10 రోజులు పట్టేటువంటి మైలుకి మైలు అని పేరు. ఆశౌచం అని కూడా అంటారు దాన్ని. ఎప్పుడైనా కనుక మొదటి రోజు నుంచి ఈ మైలు మధ్యలో కనుక తెలిస్తే వాళ్ళు మిగిలిన రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్ని, 10 రోజుల్ని కూడా, అదే మిగిలిన రోజులు ఏవైతే ఉన్నా ఆ రోజుల్ని మైలు పాటించాలి. 10 రోజులు పాటించాలని నియమం లేదు. ఇప్పుడు ఉదాహరణకి 2వ రోజు తెలిస్తే మిగతా రోజులన్నీ కూడా మైలు పాటించాలి. అలాగే పక్షిని కలిగినటువంటి వాళ్ళు 3 రోజులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ 10 రోజుల్లో కనుక తెలిస్తే 3 రోజులు పక్షిని పాటించాలి. ఒకవేళ ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత తెలిస్తే అప్పుడు వాళ్ళకి స్నానంతో సరిపోతుంది, మైలు పట్టవలసిన అవసరం లేదు. స్నానం చేస్తే పక్షిని కూడా నివృత్తి అయిపోతుంది, మైలు కూడా నివృత్తి అయిపోతుంది. కానీ 10 రోజుల్లో తెలిస్తే పక్షిని పాటించవలసిన వారు పక్షిని పాటించాలి, మైలు పాటించవలసిన వాళ్ళు మైలు పాటించాలి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారండి. మన తదుపరి ప్రశ్న, హైందవ ధర్మం భారతావనికి అవసరమా అని అడుగుతున్నారండి ఉగ్గిరాల రాము గారు గుంటూరు నుంచి. మన భారతీయ సంస్కృతే సనాతన ధర్మంతో ముడిపడి ఉంది.
అయితే హైందవ ధర్మం గురించి అడుగుతున్నారా, సనాతన ధర్మం గురించి అడుగుతున్నారా అనేది ప్రశ్న. హైందవ ధర్మం సనాతన ధర్మం ఒకటే అనేవాళ్ళు కొందరు, సనాతన ధర్మం వేరేగా ఉంది, హైందవ ధర్మం వేరేగా మారుతోంది అనేవాళ్ళు కొందరు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రామాయణం చదవడం, భారతం చదవడం, భాగవతం చదవడం, మన దేవీ దేవతల్ని పూజించడం, ఇదంతా కూడా సనాతన ధర్మంలో భాగం కాబట్టి, దాన్ని హైందవ ధర్మంగా అందరూ అనుష్ఠిస్తున్నారు కాబట్టి, మన భారతదేశానికి హైందవ ధర్మమే పట్టుకొమ్మ. ఎలాగైతే చెట్టు మొదలు లేకపోతే కొమ్మలు ఎలాగైతే జీవించలేవో, హైందవ ధర్మం అనేది కనుక లేకపోతే మన భారతీయ సంస్కృతే క్షీణించిపోతుంది. ఇంకొకటి, ఒక చోట పెరిగినటువంటి మొక్క మరొక చోట పెరగదు. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మతాలకి ఎక్కువ ఇక్కడ స్థానం అయితే ఉంటుంది, కానీ ఇక్కడ మూలస్థానం అయితే ఉండదు. ఇక్కడ మూలస్థానం, మన భారతదేశంలో మూలస్థానం హైందవ సంస్కృతికే. శాఖోపశాఖలుగా మిగిలిన మతాలన్నీ కూడా ఇక్కడ ప్రవర్తిస్తాయి, కానీ మూలం మాత్రం మన హైందవ సంస్కృతి. అది కాండం లాంటిది, అది పోతే చెట్టే పోతుంది. కాబట్టి హైందవ ధర్మాన్ని ప్రతి వ్యక్తి కూడా చెట్టుకి మూలంలాగా భావించి అనుష్ఠించాలి, అనుసరించవలసిందే. తప్పకుండా గురుగారు. మన తదుపరి ప్రశ్న అండి, ఆషాఢభూతి లక్షణాలు స్వరూపాన్ని తెలియజేయండి గురువుగారు అంటున్నారు శరత్ గారు గోదావరి కని నుంచి. ఇది సనాతన ధర్మానికి సంబంధించిన ప్రశ్న కాకపోయినా ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయమే. ఎందువల్లంటే ఆషాఢభూతి అనేటువంటి మాటని అందరూ ఒక తిట్టుగా, ఎవరినైనా ఒక మూర్ఖ పనులు చేసేవాళ్ళు, అర్థం లేని పనులు చేసేవాళ్ళని ఆషాఢభూతి అని అంటూ ఉంటారు. ఇది మన కావ్యాల్లో, నాటకాల్లో హితోపదేశం అని ఒకటి ఉంది, ఒక కథ. హితోపదేశం పంచతంత్రం అని చెప్పి దాన్ని బట్టే మనకి పిల్లి కుక్కలు మాట్లాడుకోవడం, పులి సింహాలు మాట్లాడుకోవడం అనేటువంటి కార్టూన్ అంతా కూడా దాని నుంచే వచ్చింది, పంచతంత్రం. అటువంటి పంచతంత్రం, హితోపదేశం అని 2 గ్రంథాలు. హితోపదేశంలో ఈ ఆషాఢభూతి అనేటువంటి ఒక కథ ఉంది. ఆషాఢభూతి అంటే ఏమిటంటే, నమ్మించి మోసం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో అది వాడి క్యారెక్టర్, దాంట్లో అది పాత్ర. అలా నమ్మించి మోసం చేసేటువంటి వాడికి ఆషాఢభూతి అని, వంచన చేయడం, నమ్మించి మోసం చేయడం, మాట తప్పి ప్రవర్తించడం, అలాగే తన స్వార్థాన్ని చూసుకుని ప్రవర్తిస్తుండడం, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆషాఢభూతిగా, ఆ పాత్రని బట్టి, ఆ క్యారెక్టర్ని బట్టి మనం అందరినీ కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారండి. మరి తదుపరి ప్రశ్న, తెలుగు సామెతలు తెలుగు భాషకు ప్రాణమంటారా గురువుగారు? శ్యామ్ ప్రణీత్ బెల్లంపల్లి నుంచి కోరుతున్నారండి. చాలా చక్కటి ప్రశ్న. సంస్కృత సూక్తులు పూర్వకాలంలో ఉపయోగించేవారు. సంస్కృత సూక్తులు అంటే మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. విజయ ప్రొడక్షన్స్ చూసినప్పుడు దాని కింద క్రియాసిద్ధి సత్వే భవతి అని ఉంటుంది. అంటే అది సంస్కృత సూక్తి. అంటే మనం ఏదైనా ఒక పనిని సాధించాలి అని అంటే సాధనాలన్నీ ఉంటేనే నేను పనిని ప్రారంభిస్తాను అని అనుకోకూడదు. సాధనాలు ఉన్నా లేకపోయినా మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ముందర ఆ సమయంలో ప్రారంభించడమే. తర్వాత సాధనాలు అవే సమకూరుతూ ఉంటాయని చెప్పడం కోసం క్రియాసిద్ధి సత్వే భవతి అని ఒక సంస్కృత సూక్తి. ఇలాంటి సంస్కృత సూక్తులు చాలా పూర్వకాలంలో ప్రయోగించేవారు. ఇప్పటికీ పురాణ ప్రవచనాలు, ప్రసంగాల్లో ఇలాంటి సంస్కృత సూక్తుల్ని ప్రయోగిస్తూ ఉంటారు. అయితే తర్వాత కాలంలో గ్రామాల్లో ఉన్నటువంటి జనులు సంస్కృత సూక్తులనే తెలుగు వాక్యాలుగా, అంటే తెలుగు పద్యాలు రాసిన తర్వాత అవి తెలుగు సూక్తులుగా వచ్చేసాయి. ఆ తెలుగు సూక్తులే తెలుగు సామెతలుగా వచ్చాయి. ఒక సామెత ఎంత శక్తివంతమైందంటే ఒక మంత్రం లాంటిది. ఆ సామెతను కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాంట్లో ఉండే అర్థాన్ని ఎలా అనుసరించాలి, దాంట్లో చేయకూడని పనులు ఎలాగ చేయకుండా వదిలేయాలి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి సామెతలు అనేవి తప్పనిసరిగా మన ఆంధ్ర సాహిత్యంలో పట్టుకొమ్మలు. వాటిని మనం తప్పకుండా అనుసరించాలి, తెలుసుకోవాలి. ఈ సామెతల్ని ఒక బాలశిక్ష అనేటువంటి పుస్తకంలో కూడా మనకి శిక్షణ ఇచ్చేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ బాలశిక్ష అనే పుస్తకం ఎక్కడో లైబ్రరీలోనే కనిపిస్తూ ఉంటుంది. అటువంటి బాలశిక్షలో చెప్పినటువంటి సామెతలు, ఇలాగ చాలా పెద్దవాళ్ళు చాలా సామెతలు చెప్పారు. ఆ సామెతలన్నింటినీ కూడా
మనం అర్థం చేసుకుని ప్రవర్తిస్తే మన జీవితాలు చాలా బాగుంటాయి. చాలా చక్కగా వివరించారండి. మన తదుపరి ప్రశ్న గురువు గారు, మన జ్యోతిష్యం శాస్త్రమా లేక అనుభవమా అని అడుగుతున్నారండి. రాళ్లపల్లి సురేష్ గారు కంతేరు నుంచి. జ్యోతిషం అది వేదానికి కన్ను. వేదాంగాలు 6 ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పమని. ఇందులో జ్యోతిషం కాలాన్ని గురించి చెప్పింది. జరిగిన కాలంలో ఏం జరిగింది, జరగబోయే కాలంలో ఏం జరుగుతుంది, ఈ రెండింటినీ బట్టి వర్తమాన కాలంలో మనం ఎలా ఉండాలి అని చెప్పేదే జ్యోతిషం. అయితే జ్యోతిషంలో ఎక్కువ మంది జాతకాల మీదే ఆధారపడుతూ ఉంటారు. అంటే జాతకం అంటే మనిషి యొక్క జీవన విధానాన్ని చక్కగా ముందుకు నడిపించేది అనే భావంతో. కనుక జ్యోతిషం అంటే జాతకం అనేటువంటి అర్థంలోనే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అయితే జాతకం మీద పూర్తిగా ఆధారపడిపోయి మూఢుల్లా మారిపోకూడదు. అలా మారితే కనుక జీవితంలో మనం ఏ పని చేయలేం. నిత్యశంకితుడు అని శాస్త్రంలో ఒక వ్యక్తిని చెప్తారు. అంటే ప్రతిదాన్ని శంకిస్తూ వెళ్ళడం. ఎక్కువగా ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే ముహూర్తాలు, మనం ఏదైనా ఒక మంచి ఇంట్లో ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేదంటే జాతకాలు, ప్రతి విషయంలోనూ కనుక ముహూర్తాలు జాతకాల మీద ఎక్కువగా ఆధారపడడం అలవాటు చేసుకుంటే మనం మూఢులంగా మిగిలిపోతాం. కాబట్టి ఎక్కువగా వాటిని ఆలోచించకుండా సందర్భాల్లో, ప్రధానమైన సందర్భాల్లో ముహూర్తాలు, ప్రధానమైనటువంటి విషయాల్లో జాతకాలు మనం కనుక చూసుకుంటే ఈ జ్యోతిష్ శాస్త్రం ఒక చక్కని అనుభవం అవుతుంది. శాస్త్రం కాబట్టి మనకి అనుభవాన్ని ఇస్తోంది. శాస్త్రం ఎప్పుడు కూడా మనకి చక్కని అనుభవాన్ని బోధిస్తుంది. శాస్త్రంలో ఉన్న పద్ధతిని మనం అనుసరిస్తే మనం చక్కటి అనుభవాన్ని సాధించగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి జ్యోతిషం శాస్త్రం. ఆ శాస్త్రాన్ని మనం తగిన రీతిలో మనం వినియోగించుకుంటే మనం చక్కని అనుభవాన్ని సాధించి మనం సుఖంగా ఉంటాం. మన జీవనానికి జ్యోతిష్ శాస్త్రం చాలా ప్రధానమైంది. కన్ను లేనివాడు ఎలాగైతే ప్రపంచాన్ని చూడలేడో, జ్యోతిషం మీద దృష్టి లేనివాడు కూడా జీవితంలో అడుగు సరిగ్గా వెయ్యలేడు. అందువల్ల జ్యోతిష్ శాస్త్రాన్ని గౌరవించాలి, అనుసరించాలి. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddsaptagiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471 మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమితోట, బందర్ రోడ్, విజయవాడ 520010. మహాభారతం వాస్తవమా లేక కవి కల్పితమా తెలియజేయగలరు అని కోరుతున్నవారు విష్ణుప్రియ గారు మంగళగిరినించండి. చాలా చక్కటి ప్రశ్న. మహాభారతమే కాదు, పురాణాలు, రామాయణ, భాగవతాలన్నీ కల్పితాలని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సరే కల్పితమే అని మీరు అనుకోండి, తప్పులేదు. ఇప్పుడు దాంట్లోంచి గ్రహించవలసింది ఏమిటి? భారతం నుంచి కానీ, రామాయణం నుంచి కానీ, పురాణాల నుంచి కానీ ఏం గ్రహించమని మనకి అవన్నీ కూడా మనకి వాంగ్మయంగా ఇచ్చారు. అంటే వాటిల్లో మనం సత్యాన్ని, తత్వాన్ని అన్వేషించి పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మనం దాన్ని విడిచిపెట్టి ఇది వాస్తవమా, అవాస్తవమా, ఇది కల్పితమా, లేకపోతే నిజంగా జరిగిందా అనే ప్రశ్నలతో మనం కాలక్షేపం చేస్తే దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని మనం ఎలా గ్రహించగలుగుతాం? నిజంగా అది వాస్తవం అని విశ్వసిస్తేనే దాన్ని మనం స్వీకరించాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది మనకి. అంటే రామాయణం కానీ, భారతం కానీ ఇతిహాసములు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్. వేదంలో ఏదైతే ఉందో గూఢార్థం, దాన్ని మనం పట్టుకోవాలి అని అంటే ఇతిహాసముల ద్వారా పట్టుకోవాలి, పురాణముల ద్వారా పట్టుకోవాలి. మనం ఇతిహాస పురాణాలని కల్పితాలని మనమే వాటి యందు అవిశ్వాసంతో ఉంటే వాటిని ఇంక మనం పరిశీలించడం అనేది మనకు ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి వాటిని నిజంగా అవి జరిగినవే అనే విశ్వాసంతో వాటిని చదువుదాం. వాటి ద్వారా లోపల ఉన్నటువంటి నిగూఢార్థం ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని వేదానికి సమన్వయం చేసి
మనం పురాణం యొక్క ప్రయోజనాన్ని మనం పొందుదాం. కాబట్టి పురాణాలు కల్పితములు అని మాత్రం ఎవరు అవిశ్వాసంతో ఉండకూడదు. పురాణాలు జరిగినవే, యథార్థ సంఘటనలే. అంతేకాకుండా ఇవాళ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాల్లో చాలా 500 ఏళ్ల నాటి వస్తువులు అని మనకి చూపిస్తున్నారు. అలాగే సముద్ర గర్భంలో ద్వారక మొదలైనటువంటి విషయాలు మనకి పురావస్తు శాఖ వాళ్ళ ద్వారా బయటకు వస్తున్నాయి. మరి ఇన్ని విషయాలు మనకి బయటకు వస్తున్నప్పుడు, ఇన్ని విషయాలు మనకి ఈ కాలంలో ఎంతో ఆధారభూతంగా తెలుస్తున్నప్పుడు పురాణాలు కల్పితమని, భారతం కల్పితమని మనం ఎలా అంటాం? కాబట్టి అవన్నీ కూడా యథార్థ సంఘటనలే. రామాయణంలో రాముడు, సీత, భారతంలో పాండవులు, భాగవతంలో కృష్ణ పరమాత్మ అందరూ కూడా చరిత్ర ప్రసిద్ధ పురుషులే. వీళ్ళందరినీ కూడా మనం విశ్వసించి ఆయా చరిత్రల్ని, ఆయా పురాణాలని, ఇతిహాసాలని మనం చదివి మనం ధర్మాన్ని, బ్రహ్మవస్తువుని, తత్వాన్ని మనం అన్వేషించి పట్టుకోవాలి అని మన భారత సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి మనం విశ్వసించవలసిందే. అన్నీ జరిగాయి, అన్నీ యథార్థములే. చాలా చక్కగా వివరించారండి. మరో ప్రశ్న గురువు గారు, భగవద్గీత మానవ జీవిత ప్రస్థానమా లేక భవిష్యత్ నిర్దేశమా అని అడుగుతున్నారండి. షణ్ముఖేశ్వరి గారు చిన్నాపురం నుంచి. చాలా మంచి ప్రశ్న. కానీ 2 రకాలుగా వర్తిస్తుంది. జీవిత ప్రస్థానం అనంటే మన జీవన మార్గం ఎలా ఉండాలి అని నిర్దేశించేది. చాలామందికి పుట్టుక గురించి, మరణం గురించి అవగాహన లేక పుట్టుక విషయంలో సంతోషిస్తారు, మరణం విషయంలో బాధపడుతూ ఉంటారు. కానీ భగవద్గీత మరణం కూడా నీకు ఒక అవస్థే, కానీ దాంట్లో భయపడవలసింది ఏమీ లేదు అని చక్కగా వివరించి చెప్పింది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని భగవద్గీత చెప్తోంది. ఈ శ్లోకాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు ఎవరూ కూడా మరణానికి ఎవరూ భయపడరు. మరణానికి భయపడుతున్నాడు అని అంటే ఈ ప్రపంచం శాశ్వతం, ఈ శరీరం శాశ్వతం, నేను శాశ్వతం అనేటువంటి భ్రాంతిలో ఉన్నాడు అని అర్థం. భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం నేను కాదు, నాది కాదు, ఈ శరీరం నాది కాదు, నేను అనేటువంటి చైతన్యం వేరే ఉంది అని తన యందు దృష్టి పెట్టుకుని పూర్తిగా ఒక ధైర్యంతో మనిషి బ్రతకగలుగుతాడు. అలాంటి ధైర్యాన్ని ఇచ్చేది భగవద్గీత. ధైర్యం ఎప్పుడైతే వచ్చిందో తాను వేయవలసినటువంటి అడుగు సరైనటువంటి అడుగు వేస్తాడు. అలాగే తాను సమాజంలో ప్రవర్తించే పద్ధతిని చక్కగా మలుచుకుంటాడు. అందరినీ తన వైపుకి చక్కగా తిప్పుకుని తన అనుచరులుగా మార్చుకుంటాడు. తాను సమాజానికి ఆదర్శ పురుషుడవుతాడు. భగవద్గీత ఎన్ని ప్రయోజనాలను కల్పిస్తున్నప్పుడు భగవద్గీత మనకి జీవన ప్రస్థానం అవుతుంది, భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఒక చక్కని ఔషధం కూడా అవుతుంది. పద్య రూపంలో చాలా చక్కగా వివరించారు గురుగారు. తదుపరి ప్రశ్న గురుగారు, మన దేశంలో ఎక్కువ దేవాలయాలు, కొండలు లేదా ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి కదా, అందుకు బలమైన కారణం ఏదైనా ఉందంటారా? అలా కట్టడానికి శిల్పులు ఎంతో కష్టపడి ఉంటారు కదా, మరి ఆ కొండలపైన సంచరించే క్రూర మృగాలు, పాముల వారి నుండి తమని తాము వారు ఎలా రక్షించుకున్నారో తెలియచేయండి అని అడుగుతున్నారు పాలేటి సుబ్బారావు గారు గుంటూరు నుంచి. దేవాలయాలు ఇవాళ జనాల కోసం అని చెప్పి అనుకుంటున్నారు, కానీ దేవాలయాలు కేవలం జనాల కోసం కాదు. దేవాలయాలు మంత్రశక్తి కేంద్రాలు. మహర్షులు తమ యొక్క మంత్రశక్తిని దేవాలయాల్లో దేవతా విగ్రహముల యందు, యంత్రముల యందు నిక్షిప్తం చేసి ఆ దేవాలయాలు ఈ దేశాన్ని రక్షించేటువంటి ఒక గొప్ప రక్షణ కవచాలుగా ఏర్పరిచారు. అటువంటి దేవాలయాల్ని మనం సందర్శిస్తున్నాం, దేవాలయాల్లోకి వెళుతున్నాం, దేవుణ్ణి సందర్శించి మన మనస్సును నిర్మలం చేసుకుంటున్నాం. అయితే దేవాలయాలు మన దగ్గరికి వచ్చిన రోజులు ఇవి, దేవాలయాల దగ్గరికి మనం వెళ్ళవలసిన రోజులు అవి. కాబట్టే దేవాలయాలు చాలా ఎత్తైనటువంటి కొండలపైన ఉంటూ ఉండేవి. మరొక విషయం ఏంటంటే, మహర్షులు మంత్రానుష్ఠానం చేసేటప్పుడు ఎక్కడా కూడా విషయాలు ఉండకూడదు. సమాజంలో ఎప్పుడూ కూడా ఆడంబరాలు, విషయాలు, అసత్యాలు ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వీటి మధ్యన అనుష్ఠానం సరైనటువంటి మంత్రశక్తినివ్వదు.
కాబట్టి వాళ్ళు ముని వృత్తుల్ని అవలంబించేవారు. ముని వృత్తులు అంటే వనాల్లోకి వెళ్ళిపోయి అరణ్యాల్లోకి వెళ్ళిపోయి అరణ్యాల్లో అనుష్ఠానాలు చేసుకునేటువంటి పద్ధతి. అలా వాళ్ళు చేసుకున్నటువంటి మంత్రానుష్ఠానం ఏదైతే ఉందో అది వాళ్ళల్లోనే నిక్షిప్తమైపోయి ఉండకుండా ఉండడం కోసం పూర్వం ప్రభువులు దేవాలయాల్ని వారిని ఆశ్రయించి దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయాల్లో మంత్రశక్తిని నిక్షిప్తం చేయమని కోరగా మహర్షులందరూ కూడా అక్కడ దేవాలయాల్లో అనుష్ఠానాలు చేసి ఆ దేవతామూర్తికి తమ అనుష్ఠాన శక్తిని మంత్రశక్తిని ధారపోసేవారు. అలా మంత్రశక్తి కలిగి ఉన్నటువంటి దేవాలయాల ద్వారా మన దేశం అనేక రకాలుగా రక్షించబడింది. మహాదేవాలయాలు అంటే దేవతా నిర్మితములైనటువంటి దేవాలయాల నుంచి గ్రామ దేవతాలయాల వరకు కూడా మన దేశ రక్షణ కోసం, మన ధర్మ రక్షణ కోసం, మన మనస్సును నిర్మలం చేయడం కోసం, మనలో ఉండే మన సాంసారిక దుఃఖాలను తొలగించడం కోసమే ఉన్నాయి. అవి కనుక సమాజంలోనే ఉండుంటే వాటిల్లో మంత్రశక్తి ఉండేది కాదు. ఇవాళ దేవాలయాలన్నీ కూడా ఇంచుమించుగా పిక్నిక్ స్పాట్లుగా మార్చేస్తున్నారు. అలా మార్చడం వల్ల కూడా దేవాలయాల్లో చైతన్యం తగ్గిపోతుంది. దేవాలయాలు ఎప్పుడూ కూడా పవిత్రములుగా ఉండాలి అని అంటే భక్తుడు దేవాలయం దగ్గరికి నడిచి వెళ్ళాలి. భక్తుడు దేవాలయాన్ని సందర్శించడానికి శారీరక శ్రమని తాను చెయ్యవలసి ఉంటుంది. అందువల్లే దేవాలయాలు సమాజానికి చాలా దూరంగా ఉండేవి. అలా దేవాలయాలు నిర్మించి మునులు అక్కడ అనుష్ఠానాలు చేసేవారు. అయితే ఇంకొక చక్కటి విషయం ఏమడిగారంటే, మరి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాల నుంచి వాళ్ళు ఎలా రక్షించుకునేవారు అని. ఒకటి, ప్రభువుల బాధ్యత ఏమిటంటే క్రూర మృగాలు అనుష్ఠానం చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాటిని దూరంగా పారద్రోలడం. దీనికోసం ఏం చేసేవారు అంటే వేట చేసేవారు. ఇప్పుడు వేట అనంటే చంపుకు తినడం, జంతువులను చంపుకు తినడం అనేటువంటి అర్థంలోకి వచ్చింది. కానీ వేట అంటే అది కాదు. అనుష్ఠాన పరులైనటువంటి వాళ్ళని క్రూర మృగాలు బాధించకుండా రక్షించడం, వాళ్ళని అనుష్ఠాన పరులను రక్షించడమే దానికోసం చేసేటువంటిది వేట. అలా వేటాడి ఏం చేసేవారు అంటే అనుష్ఠాన పరులను రక్షించేవారు ఒకటి. అలాగే మునులు వాళ్ళు కూడా వాళ్ళ అనుష్ఠాన బలంతో రక్షించుకునేవాళ్ళు. అదెలాగా అంటే పతంజలి మహర్షి ఒక సూత్రం రాశారు యోగ సూత్రంలో. యోగ సాధన ద్వారా ఏం సిద్ధిస్తుంది అంటే అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. ఎవరైతే మంత్రానుష్ఠానం మీద దృష్టి పెట్టి మంత్రార్థ భావనతోటి ఆత్మవిచారణ చేస్తూ మంత్రశక్తిని తమలో నింపుకుంటున్నారో వాళ్ళకి అహింస అనేటువంటి ఒక గుణం అలవడుతుంది. ఎప్పుడైతే అహింస అనే గుణం అలవడిందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రూర మృగాలు కూడా శాంతంగా ప్రవర్తిస్తాయి అని అన్నారు. దీన్నే మార్కండేయ పురాణంలో వ్యాస మహర్షి చెప్తారు, ప్రశాంత శ్వాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం అంటారు. అక్కడ మహర్షుల యొక్క ఆశ్రమాలు ఎలా ఉండేవి అంటే శ్వాపదములు అంటే క్రూర మృగాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండేవిట. ఎక్కడా కూడా అవి వాళ్ళ క్రూరత్వాన్ని చూపించేవి కాదుట. కారణం వారు అనుష్ఠాన బలంతో అహింసా సిద్ధిని పొందారు కాబట్టి. అందువల్ల ఎక్కడైతే మంత్రానుష్ఠానం ద్వారా అహింసా సిద్ధి ఉంటుందో అక్కడ వాళ్ళని వాళ్ళు రక్షించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. క్రూర మృగాలు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవలసిన విషయం. కాబట్టి వాళ్ళు చాలా దూర తీరాల్లో దేవాలయాలు నిర్మించడం, ఈ మునులందరూ కూడా అనుష్ఠానం చేసి వాళ్ళ శక్తిని ధారపోయడం, తద్వారా దేవాలయాలు మన దేశాన్ని అనేక రకాలుగా రక్షించడం, మన మనస్సు వాటి ద్వారా ప్రశాంతంగా ఉండడం అనేది జరిగింది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అంటే మనం దేవాలయాల్లో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనకు మనం గ్రహించవలసింది. చాలా చక్కగా చెప్పారు. మన తదుపరి ప్రశ్న గురువుగారు, హారతి తీసుకునేటప్పుడు దక్షిణ ఎందుకు ఇస్తారు వివరించండి గురువుగారు అంటున్నారు సునీల్ కుమార్ గారు. హారతి తీసుకునేటప్పుడు దక్షిణ అని కాదు, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం అర్చకుణ్ణి గురువుగా భావన చెయ్యాలి. ఎందువల్లంటే మనకి దేవతానుగ్రహాన్ని కలిగించేది అర్చకుడు. ఆయన హారతి ఇచ్చాడని కాదు, ఆయన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాగే సాయంకాలం కూడా అక్కడ 3 పూటల అర్చనలు చేస్తూ భగవంతుని కోసం తన జీవితాన్ని సమర్పించి భగవద్ అనుగ్రహాన్ని సంపాదించిన వ్యక్తి కాబట్టి అర్చకులు భక్తులకి గురువులతో సమానం. గురువులకు మనం ఇచ్చేటువంటి దక్షిణ గురుదక్షిణ. అర్చకుడిని గురువుగా భావన చేసి మనం దక్షిణని సమర్పించాలి. అయితే ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారు అనంటే దేవాలయాల్లో
మీరు ఎవరికి ఇవ్వకండి, హుండీలో వేసేయండి అంటున్నారు. హుండీలో వేసినా కూడా అర్చకుల్ని గురువులుగా భావించి దక్షిణ సమర్పించడం అనేది, యథాశక్తి దక్షిణ సమర్పించడం అనేది భక్తుల యొక్క బాధ్యత. ఆ బాధ్యతని గుర్తించవలసినటువంటి ధర్మం మన ధర్మంలో ఉంది. గురుగారు, ఈరోజు సందేహాలకి చాలా చక్కగా వివరించారండి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ప్రేక్షకులు అడిగిన ధర్మ సందేహాలకు చక్కని వివరణలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddsapptagiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471 మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమితోట, బందర్ రోడ్, విజయవాడ 520010. చూసారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరిన్ని ధర్మ సందేహాలతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.